రైట్ కేంద్ర మంత్రి ఎక్స్ ద్వారా ఆయన ట్వీట్ చేశారు. అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఇన్ ఎన్ఎఫ్ఆర్ జోన్. రెస్క్యూ ఆపరేషన్స్ గోయింగ్ ఆన్ అట్ వార్ ఫుటింగ్. రైల్వేస్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్ వర్కింగ్ ఇన్ క్లోజ్ కోఆర్డినేషన్. ఇంజూర్డ్ ఆర్ బీయింగ్ షిఫ్టెడ్ టు ద హాస్పిటల్. సీనియర్ అఫీషియల్స్ హ్యావ్ రీచ్ సైట్ అనేది ఆయన ట్వీట్ ద్వారా మనం చూస్తున్నాం. కేంద్ర మంత్రిగా ఘోర ప్రమాదం జరగటం దురదృష్టం. అలాగే రెస్క్యూ ఆపరేషన్స్ కోసం వార్ ఫుటేజ్న యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం. ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. వాళ్ళ కోఆర్డినేషన్ తోటి అక్కడ గాయపడ్డ వారిని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోంది. సో సీనియర్ అధికారులు అక్కడ ఆల్రెడీ జరిగిన ఘటనా స్థలంలో చేరుకున్నారు అనేది కూడా మంత్రి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ ద్వారా అప్డేట్ ఇచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అలాగే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా ట్వీట్ చేశారు. షాక్కి గురైనట్టుగా ఈ ఘటన తెలిసిన వెంటనే ఇలాంటి ట్రాజిక్ ఇన్సిడెంట్, ఇలాంటి విషాదకర ఘటన దురదృష్టకరం. అలాగే మొత్తం యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేస్తున్నాం. అక్కడ ఎక్స్ప్రెస్ రైల్ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడికి అంబులెన్స్లను అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని వెంటనే చేరుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా ఆమె ట్వీట్ ద్వారా తెలుస్తోంది. షాక్ టు లెర్న్ జస్ట్ నౌ అబౌట్ అ ట్రాజిక్ ట్రైన్ ఇన్సిడెంట్ ఇన్ Panizadwa area of Darjeeling district. While details are awaited, Kanchenjunga Express has reportedly been hit by a goods train. DM, SP, doctors, ambulances and disaster teams have been rushed to the site for rescue. అనేది ఆమె ఎక్స్ ట్వీట్లో ఆమె పోస్ట్ చేసిన విషయాలు మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే ఈ ఇన్సిడెంట్ తన దృష్టికి వచ్చినట్టుగా, అలాగే జరిగిన ప్రాంతాన్ని అలాగే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అంటూ కూడా ఆమె తన ట్వీట్లో పోస్ట్ చేశారు. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఏ విధంగా గూడ్స్ రైలు వచ్చి దాన్ని ఢీకొనిందో, అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని, అంబులెన్స్లని ఏ విధంగా సమాయత్తం చేశాం, అక్కడికి వెంటనే వెళ్ళాలంటూ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని కూడా ఆమె తన ట్వీట్ ద్వారా ఆమె పోస్ట్ చేసిన అంశం మనం ప్రస్తుతం చూస్తున్నాం. కేంద్ర మంత్రి అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ట్వీట్స్ ద్వారా అప్డేట్ ఇస్తూ ఉన్నారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, వెంటనే సహాయక చర్యలకి యంత్రాంగాన్ని అందరినీ కూడా సమాయత్తం చేశాం, వాళ్ళని వెంటనే అక్కడికి చేరుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చాం అనేది కూడా కేంద్ర మంత్రి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ ద్వారా తమను పోస్ట్ చేశారు.